సో చాలామంది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్లో కమెంట్స్ కానీ అక్క మీరు వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు. వీడియోస్ షూట్ చేస్తే కదా పోస్ట్ చేయడానికి. సో ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్, ఫస్ట్ అమ్మకి బాగాలేకుండే, అమ్మ 3 to 4 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాని తర్వాత నాకు హెల్త్ బాగాలేకుండే, నాకు కూడా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది. సో నాకు రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా అవుతున్నాము. సో ఈ లోపలే మా మున్నుగాడికి ఈ బ్రాంకో నిమోనియా వచ్చేసరికి మొత్తం సో అన్ని పనులు పక్కన పెట్టేసి హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉన్నాం. వాడికి ఏమవుతుందో ఏంటో, లంగ్స్లో మరి ఇంత ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అని. సో వాడు రికవర్ అయితే చాలు. సో ఇప్పుడైతే ట్రీట్మెంట్కి మంచి రెస్పాండ్ అవుతున్నాడు, మెల్లిమెల్లిగా రికవర్ అవుతున్నాడు. ఇంకా ఫుల్లీ రికవర్ అవ్వలేదు వాడు కూడా. సో వాడు సెట్ అయితే సో ఐ విల్ బి బ్యాక్. సో ఫస్ట్ పిల్లలు హెల్త్ సెట్ అయిపోతే మళ్ళీ మనం వీడియోస్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే అందుకే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో మెల్లిమెల్లిగా మా వాడు కూడా సెట్ అవుతున్నాడు. అండ్ మెయిన్గా మా ఇంట్లో డాగ్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో మా ట్వింకిల్కి 4 babies పుట్టాయి. సో ఈ 4 babiesని పంపించేద్దాము. మనము అంత డాగ్ లవర్స్ అయినా కూడా ఇంట్లో అన్ని డాగ్స్ని పెంచుకోవడం వీలవ్వదు. సో ట్వింకిల్ అండ్ ఓరియో ఎలాగో ఉన్నాయి. సో బేబీస్ని మా జున్నుగాడైతే వద్దు, ఎవరికి ఇవ్వద్దు. సో మా జున్ను కానీ మున్ను కానీ వాళ్ళతో అంటే మంచిగా ఆడుకుంటారు పెట్స్తో. సో అది చూసినప్పుడు అబ్బా పెట్టుకుందాం అని అనిపిస్తుంది. కానీ ఇల్లంతా పెట్స్ అయ్యేసరికి అస్సలు అంటే మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది 2 పిల్లలతో. సో అందుకు డాగ్స్ని ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాము. ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి ఇంకా ఏమీ తెలియదు. సో ప్రస్తుతానికైతే 45 days బేబీస్ కదా, ఆ బేబీస్కి అయితే ఫుడ్ బిస్కెట్స్ ఇంకా తినట్లేదు, మిల్క్ తాగుతున్నాయి వాళ్ళ మదర్ దగ్గర. అండ్ సెరిలాక్ ఫీడ్ చేస్తున్నాం. రండి పెడదాం, కమ్. ఈ ప్లేట్లో నువ్వు తిను, ఇది నువ్వు తిను. దీనికి పెట్టింది ఇది తినట్లేదు, దీనికి పెట్టింది ఇది ఎట్టు వచ్చింది, ఇది అట్టు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఒకటే బౌల్లో 2 తింటున్నారు. పైన 2 ఉన్నాయి. ఇప్పుడు ఇవి 2 తిన్న తర్వాత ఆ 2టికి ఫీడ్ చేస్తాను. అసలు అన్నీ ఒకే చోట ఉంటే అవి అరుస్తూనే ఉంటాయి, ఫైటింగ్ చేస్తున్నాయి. 45 days 2 months బేబీ లాగా అస్సలు లేవు ఇవి ఎంత అరుస్తున్నాయి అంటే నైట్ టైమ్ అసలు మమ్మల్ని నిద్రపోనివ్వవు, ఒక ప్లేస్లో ఉండట్లేదు, మామూలుగా యాక్టివ్గా లేవు. అంటే మంచిదే, హెల్దీ బేబీస్ చాలా యాక్టివ్గా అయితే ఉన్నాయి. దానికి చాలంట. సో మీరు తింటూ ఉండండి, మీ సిబ్లింగ్స్కి పైన పెట్టేసి వస్తాం. బాయ్. ఈ మధ్య కాలంలో చాలామంది డార్క్ స్పాట్స్తో సఫర్ అవుతున్నారు. ఈ డార్క్ స్పాట్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండ్ అంత ఈజీగా పోవు కూడా. ఈ డార్క్ స్పాట్స్ ఎందుకు వస్తాయి? యాక్ని వల్ల రావచ్చు, యాక్ని స్కార్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, హార్మోనల్ చేంజెస్, రీజన్ ఏదైనా కూడా ఈ డార్క్ స్పాట్స్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. సో అందుకే కరెక్ట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకోవాలి, ఎఫెక్ట్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం సో రిజల్ట్ మనకు కనిపించాలి, న్యాచురల్గా గ్లో ఉండాలి, స్కిన్ ఈవెన్ టోన్గా ఉండాలి. అందుకే I choose this Himalaya Dark Spot Clearing Turmeric Face Serum. ఇది 100% టర్మరిక్తో తయారు చేశారు. ఇందులో 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంది అండ్ అలాగే 2% నైసినమైడ్ ఉంది. సో నేచర్ అండ్ సైన్స్ నుంచి వచ్చిన ది బెస్ట్ వన్. అండ్ ఇందులో హిమాలయ స్వరాస టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి న్యాచురల్గానే డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్. అప్లై చేసిన తర్వాత చాలా క్విక్గా స్కిన్లోకి డీప్గా అబ్జార్బ్ అయిపోతుంది. స్కిన్ రేడియంట్గా క్లియర్గా కనిపిస్తుంది. సో క్లియర్ స్కిన్ కావాలి అంటే ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ డల్నెస్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇందులో 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ ఉంది కాబట్టి స్కిన్ రేడియన్స్ని బూస్ట్ చేస్తుంది. ఈ సిరం 2 to 3 drops తీసుకొని ఫేస్ అండ్ నెక్ మీద ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. సో డేలో 2 యూస్ చేస్తే మీరు ది బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. ఇలా ఈ సిరం అప్లై చేసుకున్న తర్వాత అప్వర్డ్ డైరెక్షన్లో సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. సో ఇది డీప్గా అబ్జార్బ్ అయిపోయేంత వరకు. అండ్ యూజ్ ది సిరం విత్ సన్ స్క్రీన్. ఈ ప్రోడక్ట్ హిమాలయ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని చెక్అవుట్ చేస్తే యుల్ గెట్ ఫ్లాట్ 30% డిస్కౌంట్. గెట్ రెడీ గైస్. సో 40 days అయిపోయిందనమాట. అంటే ఇంకా బిగ్ అయిపోతున్నాయి కదా. సో యాక్చువల్లీ దూరం చేయాలని లేదు, బట్ తప్పట్లేదు. అంటే ఇన్ని డాగ్స్ని చూసుకోవడం అస్సలు అవ్వదు. 2 పిల్లలు ఉన్నారు. సో ఒక్కటైనా పెట్టుకుందాం అంటున్నాను, కానీ మా వారు వద్దు 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 అంటున్నారు అనమాట. సో యాక్చువల్లీ సో ట్వింకిల్, సో సారీ నాన్న. సో ట్వింకిల్ నుంచి బేబీస్ని మేము వేరు చేయబోతున్నాము.
మాకే చాలా బాధగా ఉంది. మా ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు. జున్ను అయితే అస్సలు తీసుకొని ఇప్పుడు నా పప్పీస్. మున్ను అయితే వాడికి అసలు టైం పాస్ అవ్వదు. వాడిని నిద్ర లేవగానే పప్పీస్ వీటితోనే తిరుగుతూ ఆడుకుంటాడు. సో ఇద్దరు మిస్ అవుతారు. ఇద్దరు కూడా కొంచెం బయట ఆడుకుంటున్నారు అనమాట, ఇంట్లో లేరు. సో వాళ్ళు వచ్చే లోపల ఒక పప్పీని పంపించేద్దాము. సో ఒక పప్పీ ఏంటి అని అంటే క్రాసింగ్ చేయిస్తాం కదా. సో ట్వింకిల్కి క్రాసింగ్ చేయించినప్పుడు సో వాళ్ళకి ఒక పప్పీ ఇచ్చేసేయాలన్నమాట. ఎన్ని పుట్టినా కూడా ఒకటి ఇచ్చేసేయాలి. సో మేము స్కానింగ్ చేయించినప్పుడు లోపల 2 పప్పీసే ఉన్నాయని చెప్పారు. సో డెలివరీ అవుతున్నప్పుడు 2 వచ్చేసాయి కదా, మేము రిలాక్స్డ్గా ఉన్నాం. సో దాని తర్వాత బంపర్ ఆఫర్గా మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఒక పప్పీ వచ్చింది. సో ఇంకా అంతా అయిపోయింది అని అనుకుంటే లాస్ట్ ఇంకొక పప్పీ వచ్చిందనమాట. సో అట్లా స్కానింగ్లో 2 ఉంటే డబుల్ బొనాన్జా లాగా 4 పప్పీస్ వచ్చాయి. వీఆర్ వెరీ హ్యాపీ. కాకపోతే ఒక్కొక్క పప్పీ ఇచ్చేసేయాలి. ఇప్పుడు క్రాసింగ్ చేయించిన వాళ్ళు వచ్చి ఒక పప్పీ అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి ఒక పప్పీ ఇచ్చేసేయాలి. ఎవరిని ఇచ్చేద్దాము? సరే లాస్ట్ ఒక్కసారి ఇంకా మిల్క్ తాగేసినాను. పాపం ఇవి కూడా పెద్దగా అయిపోయినాయి కదా. పాపం ట్వింకిల్ కూడా ఉంటారు, అటాచ్డ్ ఉంటాయి కదా. ఇది కొంచెం అది ఎటు వెళ్తే అటు ఉంటారు. ఎంత బాగా పరిగెడుతుంది తెలుసు, ఒక ప్లేస్లో ఉండట్లేదు. కాకపోతే ఇల్లంతా రచ్చ చేస్తున్నాయి ఒక ప్లేస్లో. అక్కడ సుస్సు పోస్తాయి, ఇక్కడ సుస్సు పోస్తాయి. అసలు ఒక ప్లేస్లో ఉండవు. దానిలో కేజ్లో వేసేస్తేనేమో అరుస్తూనే ఉంటాయి, తీయండి అని. దాన్ని కొరుకుతాయి తెలుసా. బుజ్జి ఏమంటావు నన్న? ఒక పప్పి పెట్టుకుందామా? ఆల్రెడీ 2 ఉన్నాయి కదా. ట్వింకిల్ ఒకటి ఉంది. 3 డాగ్స్ అంటే మనం అంటే హ్యాండిల్ చేయలేము, తిరుగుతూ ఉండాలి బయటికి. సో మనం ఉన్న వర్క్స్కి దాన్ని చూసుకోలేక బాధపడ్డాం కదా. ఎవరికి ఇస్తే బాగా చూసుకుంటారు కదా. ఇచ్చేద్దామా? వెళ్ళిపోతారా? ఎవరు వెళ్ళిపోతారు మీ నలుగురిలో? సో దిస్ ఇస్ లవ్ పప్పియా? ఏదో ఒకటి లవ్ పప్పి, ఇది లవ్ పప్పి. సో జునూస్ ఫేవరెట్. నా లవ్ పప్పి అంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే బేసిక్గా క్రాసింగ్ చేస్తారు కదా మెయిల్ తోటి. సో క్రాసింగ్ చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం ఏంటి, మెయిల్ కావాలా ఫీమేల్ కావాలని వాళ్ళ ఇష్టం అన్నమాట. పడతావురా ఏం చూస్తున్నావు బుజ్జి? ఏది మెయిల్ ఏది ఫీమేల్? అది లవ్ పప్పిరా, అది మెయిల్ అయినా నేను ఇవ్వలేను. మిల్క్ తాగేసి రిలాక్స్డ్గా ఉన్నాయమ్మా. చూడమ్మా, ఇందులో బాయ్ ఏదో గర్ల్ ఏదో చూడవా? అది బాయా? దాని మీద లవ్ పప్పియా? చూడు బుజ్జి. అవునా? ఇది లవ్ పప్పియా? ఓకే. ఇది బాయా? జున్ను ఫేవరెట్ గర్లా? లవ్ పప్పి గర్లా? ఓకే. ఇది తీసుకో. అచ్చా, 2 బాయ్స్ 2 గర్ల్సా? ఓకే, ఇది ఇచ్చేసి అయితే. ఓకే, అన్నీ ఫిక్స్ అయిపోయాయి యాక్చువల్లీ ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో. బాయ్ చెప్పు ట్వింకిల్. అరే దానికి తెలియదు వెళ్తుందని. తీసుకోరా. ఇది చూడు, ఇదే నా దీంతో ఫైట్ చేస్తుంది. ఈ బ్రౌన్ది కదా, భలే హుషారు ఉంటుంది అది. సో మొత్తానికి మా ఇంట్లో నుంచి ఒక పప్పి వెళ్ళిపోతుంది. అది కూడా మేల్ పప్పి. సో యాక్చువల్లీ మేము ఫీమేలే ఇస్తామని చెప్పాము. ఎందుకు అంటే మా ఇంట్లో 2 డాగ్స్ ఫీమేలే కదా. సో ఒక మేల్ డాగ్ని పెట్టుకుందాము అని అనుకున్నాము. కానీ లేదు, మాకు మేల్ డాగే కావాలి. ఫర్ సపోజ్ ఓకే, మాకు అన్నీ ఫీమేలే పుట్టాయంటే ఏంటి, అప్పుడు ఫీమేల్ డాగే తీసుకునేవాళ్ళు కదా. సో ఎందుకు ఫీమేల్ పప్పీస్కి ఫీమేల్ డాగ్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు అనిపించింది. అంటే మేల్ పప్పీకి అంత ఫైట్ చేశారు, మాకు మేల్ పప్పీయే కావాలి అని. ఎందుకు అంటే వాట్ ఈస్ ద రీజన్? సో ఫీమేల్ పప్పీస్కి ఏంటి అంటే దాని ఫస్ట్ థింగ్ మెయింటెనెన్స్ అండ్ ఆల్ అండ్ క్లీన్లీనెస్ అదంతా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇట్ కమ్స్ టు మెయిల్ పప్పీ. దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్రాస్ బ్రీడింగ్ అట్లా చేసినప్పుడల్లా దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో వెన్ ఎవర్ వి బై మేల్ పప్పీ, when it grows big, దాని తర్వాతకి మళ్ళీ దీని క్రాసింగ్కి పంపిస్తే అగైన్ విల్ బి గెట్టింగ్ వన్ అనదర్ పప్పీ. got it అర్థమైపోయింది.
బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్రాసింగ్ మా ట్వింకిల్కి. బేబీస్ కూడా అన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి అండ్ 4 కూడా యాక్చువల్లీ స్కానింగ్లో 2 ఉన్నాయి. మాకే తెలియదు 4 వస్తాయని. ఒకదాని తర్వాత ఒకటి బంపర్ ఆఫర్ అనమాట. సో సార్ బాయ్ 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 నాన్న. మా పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అస్సలు మా 2 పిల్లలు ఎంత అటాచ్డ్ అయిపోయారంటే ఒక్కటి కూడా పంపించడానికి అసలు ఇష్టం లేదు. బాయ్. ఇప్పుడు సెర్లాక్ పెడతారు కదా యాక్చువల్లీ ఒక 3 months వరకు. ఓకే బాయ్ బాయ్. ట్వింకిల్ వెళ్ళిపోతుంది బేబీ. అసలు ఏమీ అర్థం కావట్లేదు బాబు. ఓకే 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 కామ్ డౌన్. ఒక బేబీ వెళ్ళిపోయిందట. ఒక బేబీ వెళ్ళిపోయింది. అదో ఇది సూపర్ హుషారు ఉంటుంది. అది సహస్ర అడిగింది అనమాట. అరే అరే చూసారా మేల్ పప్పీస్కి ఎంత డిమాండ్ ఉందో. సో క్రాసింగ్ ఇవన్నీ అంటే హెల్ప్ఫుల్ అవుతుంది అని వాళ్ళకి. ఫీమేల్ పప్పీస్ అని అంటే ఎందుకంత చిన్న చూపు? డెఫినెట్లీ ఫీమేల్ పప్పీస్ అని అంటే ఇంట్లో అవుతుంది. వాటికి మంత్లీ సైకిల్ ఉంటుంది. మంత్లీ సైకిల్ ఎవ్రీ 3 monthsకి పీరియడ్ సైకిల్ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళంతా కూడా ఆ టైంలో వాటికి డైపర్ వేసి మనం మెయింటైన్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ సో క్రాసింగ్ చేసే వాళ్ళు ఎంత పర్టికులర్ ఉన్నారు అని అంటే సో కొంచెం బాధ అయితే వేస్తుంది. ఒక పప్పీ వెళ్ళిపోయింది. నాకే ఇంత బాధ వేస్తుంది అని అంటే జున్ను మున్ను నోయించుకుంటుంటే నాకు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని ఇంత మోసం చేస్తున్నాను అని. పాపం జున్ను మున్ను వచ్చారు అంటే ఇంకా ఆ పప్పి ఏమైపోయింది అని అంటారు. ఓకే మనం కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. ఇప్పుడు 3 పప్పీల్లో ఇంకొక పప్పీ ఇచ్చేస్తున్నాను అనమాట. సహస్ర తీసుకుంటున్నాను. సహస్ర చూస్ చేసుకుంది అప్పుడే. మార్నింగ్ అనుకున్నాను నేను మేల్ తీసుకెళ్తున్నా. వై మేల్ రే? వై మేల్? యు ఆర్ ఫీమేల్. వై యు ఆల్రెడీ మేల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫీమేల్స్ ఉన్నాయి. ఓకే అందుకని మేల్ తీసుకెళ్తా. ఇది జున్ను ఫేవరెట్. ఇది జున్ను ఫేవరెట్ రా. అంటే ప్రస్తుతానికి ఇది కూడా ఇచ్చేస్తాము కానీ జున్నుకి చెప్పకుండా ఇవ్వద్దని. వాళ్ళు లేరు కాబట్టి ఒక పప్పీని మార్నింగ్ పంపించాము. ఇప్పుడు నీకు ఒకటి. జున్ను మున్ను వచ్చిన తర్వాత పప్పీస్ కూర్చోరా పప్పీస్ పప్పీస్ అంటాడేమో. దాంతో ఆడుకుంటాడు. అది ఓరియో ఫేవరెట్. అది ఓరియో ఫేవరెట్. నువ్వు కింద వదిలే ఎలా ఫైట్ చేస్తారు చూడు. ఇది కావాలని లేదు, ఇద్దరు అరుచుకుంటారు. ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేస్తారు. ఇది భయపడుతుంది. ఇది దీనికి ఇది భయపడుతుంది. ఇది అదే భయపడుతుందా? ఇది ఓరియో కొంచెం లావ్ అయి మంచిగా అయింది. ఇది మంచిగా అయింది, బాగుంది. ఇచ్చుడు చేస్తుంది, కావాలని గెలుపుతుంది. దానికి ఇష్టం. 45 days అయిందా? 45 days అయింది. స్టిల్ మిల్క్ తాగుతున్నాయి కానీ ఇప్పుడు ఈ టైంలో తీసుకొని వెళ్ళి కొంచెం సెర్లాక్ అలాంటివన్నీ ఫీడ్ చేయొచ్చు. అప్పుడు ఎట్లా తెలిసిపోద్ది? సిబ్లింగ్స్ కదరా. అవును కదా, సిబ్లింగ్స్ అవుతారు. పెద్ద పెద్ద కూతురు. అవునవును. చూడు డబ్బులు పడతాయి. దాని పేరు ఏం పెడుతున్నాం? ఏం పెడుతున్నారు? మ్యాంగో. మ్యాంగో. అంటే నువ్వు దాని పేరు లెమన్ ఉందన్నమాట పేరు. సో దానికి రిలేటెడ్ పెడదామని చెప్పి మ్యాంగో. ఏవో పేర్లు పెట్టుకున్నారు. హనీ అంట, ఏదో పెట్టారు. చాలా క్యూట్ ఉంది ఇది కదా. ఎంత క్యూట్ ఉన్నో తెలుసా. జున్నుకు కూడా అదే నచ్చింది, ఎందుకో తెలియదు. మరి దాని మీద లవ్ సింబల్ హార్ట్ కనిపిస్తుంది. ఇది హార్ట్ అన్నమాట పుట్టినప్పుడు. ఎగ్జాక్ట్ హార్ట్ షేప్ లో ఉంది కానీ పుట్టినప్పుడు దాని మీద లవ్ ఇట్లా హార్ట్ షేపే ఉంది. హార్ట్ పప్పి నాది, లవ్ పప్పి నాది. ఓరియో వదలట్లేదు చూడు. నేను ఓరియో చాలా మిస్ అవుతుంది. ఓరియో చాలా మిస్ అవుతుంది. తీసుకొస్తాను ఓరియో. మంచిలో అప్పుడు తీసుకొస్తావా? అప్పుడు దగ్గరే ఉంటది కదా. అంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే అన్ని మా దగ్గరే ఉంటాయి కదా. అది వాళ్ళకి ఇచ్చేసి ఇస్తున్నారు. క్రాసింగ్ వాళ్ళు కూడా ఓన్లీ మేలే కావాలి ఇట్లా ఉన్నారు. ఎట్లా అర్థం కాలేదు. సరే అయితే ఓరియో ఏడవద్దు నాన్న నువ్వు. పింకిల్ కంటే ఇదే ఏడ్చరా ఉంది. అన్నిటికంటే లాస్ట్ వచ్చిన పప్పి అనమాట ఇది.
మేము సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇది చాలా డల్ ఉంది అని అనుకున్నాం స్టార్టింగ్ లో, కానీ అన్ని పప్పీస్ కంటే ఇదే ఎక్కువ యాక్టివ్ ఉంది. ఎక్కువ యాక్టివ్ ఉండే పప్పి యాక్షన్ తీసుకోబోతుంది. అదో ఇక్కడ ఉంది, ఇంకా 2 పప్పీస్ ఎక్కడ ఉన్నాయి? వెతుకు, మంచం కింద ఉన్నాయా? వెతుకు, మంచం కింద బాత్రూమ్ లో చెక్ చేయపోతుంది. ఒకసారి బాత్రూమ్ లో కూడా అయ్యో మనం ఇందాక చూసుకోకుండా క్లోజ్ చేసాం మేము. ఒకసారి చూడు. అయితే లేదా బేటా? ట్వింకిల్ చెప్తాను. ట్వింకిల్ బేబీస్ ఏవే? ట్వింకిల్ ఎక్కడ దాకా ఉన్నాయి? ట్వింకిల్ ట్వింకిల్ జిను ఉందా బేటా? బయటికి రా, స్లోగా రా, బయటికి రా, మెల్లగా రా, మెల్లిగా రా. పాపం మా వాడు ఇల్లంతా వెతుకుతున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, ఇప్పుడు రాగానే వాడికి తెలియదు అసలు మ్యాటర్. సోఫా కింద, బాత్రూంలో, మంచం కింద వచ్చి అరగంట అయింది. రాగానే ఫస్ట్ పప్పీస్ ఎక్కడ. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడో, ఫస్ట్ షాక్ అవుతాడు. లేవా? మరి ఎక్కడున్నాయి నాన్న? టైర్డ్ అయిపోయావు దా వెతికి. దా కూర్చో. ఇట్లా కూర్చో, విషయం చెప్పాలి. ఇట్లా ఇప్పుడు చెప్తా, ఇట్లా కమే జిను. 1 పప్పీ 2 పప్పీ ఉంది కదా, ఇంకా 2 పప్పీస్ కనిపించట్లేదు కదా. 2 పప్పీస్ మనం వేరే వాళ్ళకి ఇచ్చేసాం. అవునా? వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వచ్చి. ట్వింకిల్ వాళ్ళ డాడీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 2 పప్పీసే వెళ్ళిపోయాయి. మనకి ఇప్పుడు 2 పప్పీసే ఉన్నాయి. ఈ 2 పప్పీస్ కూడా ఇచ్చేద్దామా? రెండిట్లో ఏది కావాలి? నీకు రెండిట్లో ఏ పప్పీ కావాలి చెప్పు. హార్డ్ పప్పీ కావాలి. సరే, ఈ పప్పీ వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట. ఇవి కూడా ఇచ్చేస్తాం మేము. ట్వింకిల్ ఉన్నాయి చాలా ఇంకా ఇచ్చేద్దాం. చూడు, వేరే వాళ్ళకి 2 పప్పీస్ ఇచ్చేసాం చెక్కు మేము 2 పప్పీస్ వేరే వాళ్ళకి. అన్నీ కనిపించట్లేదు. కాదు, 2 బాయ్స్ ఇచ్చేసాం. నో, ఇప్పుడు ఇచ్చేద్దాం. లేదు నాన్న, వీటికి ఫుడ్ ఎవరు పెడతారు? ఇప్పుడు ఫుడ్ తింటే ఇంకా ట్వింకిల్ పాలు ఇవ్వదు. అవి దానికి ఫుడ్ పెట్టాలి. నువ్వు పెడతావా టైంకి ఫుడ్? నువ్వు ఆడుకోవడంలో బిజీ ఉంటావు, స్కూల్కి వెళ్ళడంలో బిజీ ఉంటావు. వాడికి ఫుడ్ ఎవరు పెడతారు చెప్పు? పెడతావా? నేను చూస్తాను. ఒకవేళ నువ్వు ఫుడ్ పెట్టలేదు అనుకో, అవి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకేనా? దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి. దానికి వాకింగ్ కూడా తీసుకెళ్ళాలి. రోజు వాకింగ్ తీసుకెళ్ళాలి చూసుకోవడానికి. లవ్ పప్పీ, క్యూట్ లవ్ పప్పీ చూడు. క్యూటీ 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 క్యూటీ. ఏంటి మామూలుగా హుషారు లేవు 2. చెప్పు. రెండింటిని పంపించేసాం కదా, సో అందుకే అన్నమాట. సో ఈ 2 కూడా ఎప్పుడు వెళ్ళిపోతాయని వెయిట్ చేస్తున్నాను నేను. పంపించేటప్పుడు అయితే కొంచెం బాధ వేస్తుంది. అరే ఇంత అల్లరి చేసాయి కదా ఇన్ని డేస్. అరే ఏంటి మా జున్ను ఫేవరెట్ ఇది. దీని పేరు చాకో, దీని పేరు లావా అని అట్లా పెట్టుకున్నాం అనమాట. చాకో లావా లాగా. సో దీని మీద హార్ట్ సింబల్, లవ్ సింబల్ ఉంటుంది. సో చూసారు అసలు మామూలుగా మా ఇంట్లో ఏంటో, నాకు ఆడపిల్లలు లేరు కానీ ఇవన్నీ ఆడపిల్లలే. మా ట్వింకిల్ గర్ల్, ట్వింకిల్ బేబీ, ఓరియో గర్ల్. సో ఇప్పుడు 2 చిన్న చిచ్చర పిడుగులు ఉన్నాయి కదా, ఇవి కూడా గర్ల్సే. బాయ్స్కి డిమాండ్ ఉన్నంత డాగ్స్లో కూడా గర్ల్స్కి డిమాండ్ లేదు. సో ఫీమేల్ డాగ్స్ వద్దండి, మెయింటెనెన్స్కి మాకు ప్రాబ్లం అయిపోతుంది అని తీసుకోవట్లేదు. సో మీరు ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అంటే కింద కమెంట్స్ చేయండి. సో డెఫినెట్లీ ఒక డాగ్ అయితే నేను అడాప్షన్కి అయితే ఇచ్చేస్తాను. సో ఇదైతే నాకు డౌట్,
మా జున్ను ఫేవరెట్ అనమాట. సో అందుకని అది ఇవ్వాలా లేదా అసలు నాకైతే చూడు కెమెరా మీద కూడా ఎక్కుతున్నాయి వెళ్ళి. సో అలాగా మా ఇంట్లో పప్పీస్ వెళ్ళిపోయినందుకు కొంచెం మా వాడు కొంచెం హర్ట్ అయ్యాడు, మా జున్నుగాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా అయితే సెట్ అయిపోతున్నాడులేండి, ఎందుకంటే ఇవి ఉన్నాయి కాబట్టి. సో మొత్తానికే ఇచ్చేసిన తర్వాత వాడు ఎలా ఫీల్ అవుతాడు ఏంటి అనేది చూడాలి. సో మీరు ఎవరైనా పప్పీ కావాలి అంటే నేను ఈ పప్పీ ఇస్తాను. వెళ్తావానే చాకో వెళ్తావా? నువ్వు వెళ్ళిపోతావా చెప్పు. చూడు వీళ్ళంతా ఎట్లా ఫ్రెండ్స్ అయిపోయాయంటే, సో ఓరియో ఎక్కువ ఆడుతుంది. సో ఓరియోకి చిన్న ఇన్ఫెక్షన్ ఉంది. సో అందుకే అది పెద్దగా అవ్వకుండా దానికి మూతికి అలా కట్టేసాం అనమాట. చూడు ఎంత అల్లరి చేస్తున్నాయి అవి, మామూలుగా మాట వినట్లేదు. పిల్లల్ని చూసుకోవడం కంటే పప్పీస్ని చూసుకోవడం చాలా కష్టం. సో ఇవి కూడా చిన్న పిల్లల్లాగే చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, హైజీన్గా పెట్టాలి. అవ్వట్లేదు. చూడు దీనికి బెడ్ తెస్తే ఈ బెడ్లో ఉన్న ఆ ఫర్ అంతా ఎలా తీసేస్తున్నాయో చూడండి. ఇవి పిల్లల్లా లేవు, పిల్ల రాక్షసుల్లో ఉన్నాయి. సో ఏది ఉన్నా ఇంట్లో చీల్చి చెండాడుతున్నాయి అన్నమాట. బట్ స్టిల్ వెళ్ళిపోతే వీటి అల్లరిని మేము మిస్ అవుతాము. అట్ ద సేమ్ టైం పిల్లలతో పాటు వీటిని కూడా చూసుకోలేకపోతున్నాం కాబట్టి ఇచ్చేస్తున్నాము. సో చాకో మీకు కావాలా కింద కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.